హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ. మనము సెప్టెంబర్ 14, 2023న డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా వారియర్ ఛాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 10,000 మందికి పైగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన యూట్యూబ్ ఛానల్లో మనము ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ మరియు సోషియాలజీ, జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించిన అంశాలను ఉచితంగా అప్లోడ్ చేయడం జరిగింది. మరియు మెయిన్స్ విషయానికి వస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో కీలక పాత్ర పోషించే ఎకానమీని, తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను మనము మన యూట్యూబ్ ఛానల్లో ఉచితంగా అందిస్తున్నాము. ఆ తర్వాత మనకి ఏదైతే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లో ఉన్నటువంటి అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ని ఇక నుంచి రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. మరొకసారి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఏవైతే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన అంశాలను మీకు ఉపయోగపడే రీతిలో అందించడం జరుగుతుంది. మనము ఈ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్క్స్ వెయిటేజ్ కలిగిన ఎకానమీకి సంబంధించి క్లాస్ 15 భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు ద్రవ్య విధానం అనే క్లాస్ని మనం ఈ టాపిక్లో చెప్పుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం మనకి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థిరీకరణ సాధించాలి అన్న లక్ష్యంతో, అంటే ఒకవైపు ఆర్థిక వృద్ధి సాధించాలి, మరొక వైపు ఆర్థిక అభివృద్ధి సాధించాలి. ఆర్థిక అభివృద్ధి సాధించే ప్రక్రియలో ఉత్పత్తిని, ఉద్యోగితని, వినియోగాన్ని, పెట్టుబడి స్థాయిలను పెంచాలి. ఇందుకోసం ఆర్బీఐ అనుసరించే విధానమే ద్రవ్య విధానం, ప్రభుత్వం అనుసరించే విధానమే కోశ విధానం. అంటే మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీ ఎవరికి సంబంధించినటువంటి అంశము? మానిటరీ పాలసీ ఆర్బీఐకి సంబంధించినటువంటి అంశము. ఫిస్కల్ పాలసీ, కోశ విధానము అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా? చూడండి, మనం ఈ క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నాము అంటే ద్రవ్య విధానం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో కాన్సెప్ట్ బేస్ చేసుకున్నటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి. మరొక వైపు ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ కాలాల్లో వాటిని ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారు, చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలక పాత్ర పోషించే అంశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అనేది మనం ఒకసారి ఇండెక్స్ చూద్దాం. ఇందులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం చూడండి, మనకు అగ్రికల్చర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ. ఇందులో అగ్రికల్చరల్ పాలసీ మరియు ఇండస్ట్రియల్ పాలసీ కొంచెం మనం చదువుకుంటే అర్థమయ్యే అవకాశం ఉంది. అదే మనకి మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తారో, ప్రతి లైన్ని కాన్సెప్ట్ బేస్ చేసుకుని చదువుతారో వారు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 చాప్టర్ల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇక మనం చూసుకుంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం, ఇందులో ఆర్బీఐ ఏర్పాటు గురించి, ఆర్బీఐ విధులు, సాంప్రదాయక అభివృద్ధి విధులు అనే టాపిక్ గురించి, రిజర్వ్ బ్యాంక్ నిల్వల గురించి, మరియు రిజర్వ్ బ్యాంక్ ఆదాయము, వ్యయము, మిగులు నిల్వలకు సంబంధించి బిమల్ జలాన్ కమిటీ ఏం చెప్పింది అనే అంశము, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం లక్ష్యాలు, ఇవన్నీ కూడా పరిమాణాత్మక, గుణాత్మక అంశాలు. ఈ అంశాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ
ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ. ఇక్కడ ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుంది. మన భారతదేశానికి కేంద్ర బ్యాంక్ ఏంటి? ఆర్బీఐ. మనం బ్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటూ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ అవధ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆ తర్వాత మనకు ప్రెసిడెన్సీ బ్యాంకులు, ఆ ప్రెసిడెన్సీ బ్యాంకులు కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పడింది. ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఆర్బీఐ రాకముందు కేంద్ర బ్యాంక్గా వ్యవహరించేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఆర్బీఐ విషయానికి వస్తే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది హిల్టర్ యంగ్ కమిషన్ సిఫారసు మేరకు 1934 చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1వ తేదీన మన ఆర్బీఐ అనేది ఏర్పడింది. 1934 యాక్ట్, 1935 ఏప్రిల్ 1. దీన్ని జాతీయం చేసింది ఎప్పుడు? 1949లో ఆర్బీఐను జాతీయం చేయడం జరిగింది. ఇక్కడ ఆర్బీఐ ఏర్పడినప్పుడు ప్రారంభంలో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో ఉండేది. స్టార్టింగ్ ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ కలకత్తా. ఆ తర్వాత 1937లో ఏం చేశారు అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైకి మార్చడం జరిగింది. ముంబై ప్రెజెంట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబైలో ఉంది. మరియు 4 ప్రాంతీయ కార్యాలయాలు ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ. ఈ 4 ప్రాంతీయ కార్యాలయాలు ప్రముఖంగా ఉన్నాయి. మన కేంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్బీఐని చూసుకునేది ఎవరు అంటే కేంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కేంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరు ఉంటారు? ఆర్బీఐ గవర్నర్ ప్లస్ 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. శక్తికాంత దాస్ గారు ప్రెజెంట్ ఆర్బీఐ గవర్నర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ మనకి కోల్కతాలో ఉంది. తర్వాత ముంబైకి షిఫ్ట్ చేశారు. ఫస్ట్ ఓస్బర్న్ స్మిత్ గారు 1935 to 37 వరకు ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్. ఆ తర్వాత భారతదేశానికి సంబంధించిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే సిడి దేశ్ముఖ్. మనకు దువ్వూరి సుబ్బారావు గారు, రంగరాజన్ గారు, వైవి రెడ్డి గారు, ఇలా తెలుగు వాళ్ళు కూడా ఏం చేశారు? ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. మన ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. హిల్టర్ యంగ్ కమిషన్ సిఫారసు మేరకు మనకు ఇది ఏర్పడింది. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఆర్బీఐ ఫస్ట్ ఏర్పడినప్పుడు 5 కోట్ల రూపాయల మూలధనంతో ఏర్పడింది. అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. 5 కోట్ల రూపాయల మూలధనం. ఈ 5 కోట్ల రూపాయల మూలధనం ఎలా డివైడ్ చేశారు అంటే ఒక్కొక్క వాటా 100 రూపాయలు, 5 లక్షల వాటాలు. 5 లక్షల వాటాలు అంటే ఒక వాటా ఈజ్ ఈక్వల్ టు 100 రూపాయలు. 5 లక్షల వాటా మూలధనంతో 5 లక్షల వాటాలు, ఒక్కొక్క వాటా 100 రూపాయలతో 5 కోట్ల రూపాయల మూలధనంతో ఆర్బీఐ ప్రారంభ నిల్వగా ఏర్పడింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆర్బీఐ మన భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా వ్యవహరిస్తూ ఆర్బీఐ విధులు నిర్వహిస్తూ ముఖ్యంగా భారతదేశంలో ధరల స్థిరీకరణ అనేది ఆర్బీఐ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ధరల స్థిరీకరణ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ప్రజెంట్ సొసైటీలో భారత ఆర్థిక వ్యవస్థలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి సమీక్ష నిర్వహించి అందుకు అనుగుణంగా లక్ష్యాలను మరియు మార్పులు చేర్పులు చేసి సమీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య విధానం ద్వారా తన యొక్క పాత్రను పోషిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే
హిల్టరియన్ కమిషన్ సిఫార్సు మేరకు 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ విధులు, మరి మనకు ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ యొక్క పని ఏంటి? మెయిన్ మనకేం తెలుసు? ఆర్బీఐ ఒకవైపు సాంప్రదాయక నిధులు, అభివృద్ధి విధులు, సాంప్రదాయక విధులు అనే విధులను, ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్, డ్యూటీస్, ఇందులో ఏంటి? కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. మెయిన్ మనకి ఈరోజు మనం వాడే కరెన్సీ ఉంది కదా, ఈ కరెన్సీ నోట్లను జారీ చేసేది ఎవరు? ఆర్బీఐ. అదేవిధంగా బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరిస్తుంది. క్లియరింగ్ హౌస్ అంటే ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు, బ్యాంకులకి శాఖలకి ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించేది కూడా మన ఆర్బీఐ. భారతదేశంలో ద్రవ్య విధాన లక్ష్యాలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి, ద్రవ్య విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళేది కూడా మన ఆర్బీఐ. విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో ఈ విదేశీ మారక నిల్వలను స్థిరంగా ఉంచి భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కారణంగా వ్యవహరించేది కూడా ఆర్బీఐ. అదేవిధంగా అభివృద్ధిపరమైనవి, ముఖ్యంగా మనకు 1982లో నాబార్డ్ ఏర్పాటు చేశారు. నాబార్డ్ వ్యవసాయ రంగంలో మనకు శిఖరాగ్ర సంస్థ నాబార్డ్ 1982. ఆర్బీఐ శివరామన్ కమిటీ, క్రాఫ్ రికార్డ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇలా వ్యవసాయ, పారిశ్రామిక, మౌలిక వస్తువులకు సంబంధించిన రంగాలకి ఏ విధంగా అయితే రుణాలు ఇవ్వాలి, ప్రాధాన్యత రంగాలకు పరపతి సౌకర్యాలు అందించే అవకాశం, ఇవన్నీ కూడా కల్పించేది ఎవరు అంటే మనకు ఆర్బీఐ. చూడండి ఏమేమి అంశాలు? సాంప్రదాయక విధులు, అభివృద్ధి విధులు. ఇందులో సాంప్రదాయక విధులు అంటే ఏంటి? కరెన్సీ నోట్లు జారీ, ప్రభుత్వానికి బ్యాంక్, బ్యాంకులకు బ్యాంక్, నగదు నిల్వ నిర్వహిస్తుంది, అంతిమ రుణదాత, క్లియరింగ్ హౌస్, పరపతిని నియంత్రిస్తుంది, విదేశీ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షిస్తుంది, పర్యవేక్షణ విధులు, అందులో అభివృద్ధిపరమైన విధులు నాబార్డ్ అనేది ఏర్పాటు చేస్తుంది. చూడండి ఇక్కడ మనము ఈ పాయింట్ చెప్పుకున్నాం. ఇందులో ముఖ్యంగా కరెన్సీ నోట్లు జారీ. మనకి ఈరోజు 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 500 రూపాయల నోటు ఇలా ఉన్నాయి. 1000 రూపాయల నోటు రద్దు చేశారు, 2000 రూపాయల నోట్లు తక్కువైపోయినా ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ కరెన్సీ నోట్లను జారీ చేసేది ఎవరు? మనకి కరెన్సీ నోట్లను జారీ చేసేది ఆర్బీఐ. మరియు 1 రూపాయి నోటు, నాణ్యాలు, 1 రూపాయి నోటు నాణ్యాలను ముద్రించే అధికారం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ. అందుకే మనకి 1 రూపాయి నోటు మీద ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కరెన్సీ నోట్లను 1957 వరకు మొత్తం ఆస్తులలో 40% నిల్వలను బేస్ చేసుకుని కరెన్సీ నోట్లు జారీ చేసేవారు. 1957 తర్వాత 200 కోట్ల రూపాయలు. అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్లో బ్యాంకింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు కరెన్సీ నోట్లను ముద్రించాలి అంటే ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ముద్రిస్తారా? దాని వెనక నిల్వలు అనేవి ఉండాలి. ఆ నిల్వలను బేస్ చేసుకుని కరెన్సీ నోట్లను ఒక దేశం ముద్రిస్తుంది. ఇలా 200 కోట్ల రూపాయలు ఉండాలి. అందులో 115 కోట్ల రూపాయలు బంగారం రూపంలో ఉండాలి, 85 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఉండాలి. ఎప్పటి నుంచి అంటే మనకు 1957 తర్వాత. చూడండి ఏంటి పాయింట్ ఏంటి అంటే కరెన్సీ నోట్లను ముద్రించేది ఆర్బీఐ. 1957 వరకు గమనిస్తే 40% బంగారు నిల్వల ఆధారంగా కరెన్సీ నోట్లను జారీ చేసేవాళ్ళు. 57 తర్వాత కనిష్ట రిజర్వ్ పద్ధతి, కనిష్ట నిల్వల పద్ధతి అంటారు. కనిష్ట రిజర్వ్ పద్ధతిని బేస్ చేసుకొని అంటే కనీసం ఒక 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మూలధనాన్ని బంగారం రూపంలో, విదేశీ మారక నిల్వల రూపంలో ఉంచుకొని అప్పుడు కరెన్సీ నోట్లను జారీ చేయాల్సిన అవసరం ఉంది. 1 రూపాయి నోటు నాణ్యాలు ముద్రించే అధికారం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ. అంటే ఇక్కడ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అంటే ఆర్బీఐ కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది కదా, కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం మరియు గుత్తాధిపత్యం
అంటే గుత్తాధిపత్యం అంటే కేవలం ఆర్బీఐకి మాత్రమే, ఆర్బీఐకి మాత్రమే ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అది కరెక్ట్ ఆన్సరా? మనం ఏమనుకుంటాం, సహజంగా మొత్తం కరెన్సీ నోట్లను అన్నిటిని ముద్రించేది ఎవరు? ఆర్బీఐ కాబట్టి, కరెన్సీ నోట్లన్నీ ఆర్బీఐ ముద్రిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది నిజమే అని అనుకుంటాం. కానీ వాస్తవం చెప్పాలి అంటే భారత ప్రామాణిక కరెన్సీ అయినటువంటి రూపాయిని, రూపాయి నోటును, నాణేలను భారత ప్రభుత్వం అనగా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది కాబట్టి కరెన్సీ నోట్ల జారీ విషయంలో ఆర్బీఐకి పాక్షిక గుత్తాధిపత్యం మాత్రమే ఉంది. ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మామూలుగా కరెన్సీ నోట్లు అన్నిటినీ జారీ చేసేది ఎవరు? కరెన్సీ నోట్లు అన్నిటినీ జారీ చేసేది ఆర్బీఐ, కరెక్టే. ఎట్ ది సేమ్ టైం రూపాయి నోటును, నాణేలను ముద్రించే అధికారం ఎవరికి ఉంది అంటే ఆర్బీఐకి ఉంది. కాబట్టి రూపాయి నోటును, నాణేలను ముద్రించే అధికారం భారత ప్రభుత్వం, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఉంది. కాబట్టి కరెన్సీ నోట్ల జారీ విషయంలో ఆర్బీఐ కలిగినటువంటి అధికారం పాక్షిక గుత్తాధిపత్యం మాత్రమే. ఇది కరెన్సీ నోట్ల జారీకి సంబంధించినటువంటి అంశం. కరెన్సీ నోట్లను జారీ చేసేది ఆర్బీఐ, మన కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ. 957 వరకు మొత్తం ఆస్తులలో 40% రిజర్వ్ నిష్పత్తిలో ఉండాలి. 57 తర్వాత 200 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి అనగా 115 కోట్ల రూపాయల బంగారం, 85 కోట్ల రూపాయల విదేశీ మారక నిల్వలను బేస్ చేసుకుని కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. ఓకే, ఇది మనకు కరెన్సీ నోట్ల జారీ. నెక్స్ట్ ప్రభుత్వానికి బ్యాంకు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వాటి నుండి డిపాజిట్లను స్వీకరించడం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి రుణాలను అందించడం, ఎవరికైనా అప్పులు తీర్చాలి అన్నా వాటికి సంబంధించినటువంటి ప్రతినిధిగా సేవలను అందించడం, మరియు వేస్ అండ్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అంటే రుణాలను స్వల్పకాలిక అవసరాలకు అనుగుణంగా డిపాజిట్లను, రాబడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేస్ అండ్ మీన్స్ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాలు కల్పించేది కూడా మన ఆర్బీఐ. అంటే ప్రభుత్వానికి ఏదైనా అర్జెంటుగా అవసరం అనుకోండి, ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు సనగ అవసరమైంది, అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి స్వల్పకాలికంగా రుణం రూపంలో తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఒకవేళ డబ్బులు ఎక్కువగా ఉండి డిపాజిట్ చేయాలనుకుంది, డైరెక్ట్గా ఆర్బీఐలోనే డిపాజిట్ చేసుకుంటారు. అది కేంద్ర ప్రభుత్వం అయినా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి. ఓకేనా, ఇది మనకు ప్రభుత్వానికి బ్యాంక్ వివరిస్తుంది. మరియు బ్యాంకులకు బ్యాంకు. బ్యాంకులకు బ్యాంక్ అంటే ఏంటి? మనకు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి, విదేశీ బ్యాంకులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. వీటన్నిటికీ కూడా హెడ్ ఎవరు? ఆర్బీఐ. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక కొత్త బ్యాంకు ప్రారంభించాలి అన్నా, ఒక కొత్త బ్యాంకు శాఖను కూడా ప్రారంభించాలి అన్నా, వాణిజ్య బ్యాంక్ నెలకొల్పాలన్నా, కొత్త శాఖను ప్రారంభించాలి అన్నా కంపల్సరీ ఆర్బీఐ యొక్క అనుమతి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటది? ఆర్బీఐ యొక్క అనుమతితో మాత్రమే కొత్త వాణిజ్య బ్యాంక్, కొత్త బ్యాంకును ప్రారంభించాలి. మరియు వాటి యొక్క శాఖ, శాఖ అంటే ఏంటి? ఇంకొక బ్రాంచ్, పలానా ఊళ్ళో, పలానా చోట, పలానా ఏరియాలో శాఖలు ప్రారంభించాలి అన్నా కూడా ఎవరి పర్మిషన్ ఉండాలి? ఆర్బీఐ అనుమతి ఉండాలి. ఆర్బీఐ అనుమతి ఉన్నప్పుడు మాత్రమే ఒక కొత్త కమర్షియల్ బ్యాంక్ కానివ్వండి, కొత్త శాఖ కానివ్వండి ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత నగదు నిల్వల నిర్వహణ. ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ చూడండి. నగదు నిల్వలు ఏంటి? నగదు నిల్వలు అంటే మనకు 2 పాయింట్లు, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో మరియు ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఏంటి? వాణిజ్య బ్యాంకులకు డిపాజిట్లు వస్తాయి. మనమందరం పోయి బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం కదా.
డిపాజిట్ చేసినప్పుడు ఆ డబ్బులన్నీ కూడా రుణం రూపంలో వేరే వాళ్ళకి ఇచ్చిందనుకోండి బ్యాంకు. అప్పుడు వాళ్ళు సరైన సమయంలో ఇవ్వకపోయినా, వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయినా, ఖాతాదారుల యొక్క విశ్వసనీయత, నమ్మకము కోల్పోయే అవకాశం ఉంది బ్యాంకులు. కాబట్టి సేఫ్ సైడ్‌గా కంపల్సరీ ఈ 2 నియమాలను పాటించాలి. ఏంటవి? క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? ప్రతి వాణిజ్య బ్యాంకు తనకొచ్చినటువంటి టైమ్ డిపాజిట్స్ మరియు డిమాండ్ డిపాజిట్స్ వీటిలో నిర్ణీత శాతాన్ని మనకు ఆర్బీఐ డిసైడ్ చేస్తుందన్నమాట. ఎంత ఉండాలి అని. ఈ నిర్ణీత శాతాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. చాలా చాలా ఇంపార్టెంట్. క్యాష్ రిజర్వేషన్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు వాటికి వచ్చినటువంటి టైం డిపాజిట్స్ కానివ్వండి, డిమాండ్ డిపాజిట్స్ కానివ్వండి, అంటే కాలపరిమితి డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లలో నిర్ణీత శాతం ఎంత ఉండాలి? 3-15% ఉండొచ్చు మామూలుగా. 2022 ఆగస్టు నుంచి 4.5 అంటే ఒక ₹100 వస్తే ₹4.5 ఒక ₹4.5 ఎవరి వద్ద ఉంచాలి? ఆర్బీఐ వద్ద ఉంచాలి. ఇది మనకు క్యాష్ రిజర్వ్ రేషియో. ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే ఏంటి? ఇది కూడా డిమాండ్ డిపాజిట్స్ మరియు టైం డిపాజిట్స్ బ్యాంకులకు వచ్చినటువంటి డిమాండ్ డిపాజిట్లలో కానివ్వండి, టైం డిపాజిట్లలో కానివ్వండి, వీటిలో వాటికి వచ్చినటువంటి డిమాండ్ డిపాజిట్స్ మరియు టైం డిపాజిట్స్లలో కొంత మొత్తాన్ని తన వద్దే ఉంచుకోవాలి. తన వద్దే ఏ విధంగా ఉంచుకోవాలి? ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కానీ, అంటే బాండ్ల రూపంలో అలా తన వద్దే ఉంచుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో కానీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన సెక్యూరిటీ రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ. ప్రభుత్వ సెక్యూరిటీలలో, ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సెక్యూరిటీలలో మరియు బంగారం రూపంలో కానీ ఎవరి వద్ద ఉంచుకోవాలి? ఆర్బీఐ వద్దన, బ్యాంక్ వద్దన? ఆర్బీఐ వద్ద ఉంచేదేమో క్యాష్ రిజర్వ్ రేషియో, తన వద్దే ఉంచుకునేదేమో, తన వద్ద అంటే ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్. ఇది మనకి 2022 ఆగస్టు నుంచి 18% ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక ₹100 మనం డిపాజిట్ చేసామంటే ₹100 వేరే వాళ్ళకి ఇచ్చేయకూడదు బ్యాంకులు. ఒక ₹4.5 అది మారుతూ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి. అది ఇంతే ఉండాలి అనేం లేదు. మానిటరీ పాలసీ కమిటీ డిసిషన్స్ని బేస్ చేసుకుని అది మారుతూ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ₹100 మనం బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి, ఈ ₹100లో ఒక ₹18 తన వద్దే ఉంచుకోవాలి. ఒక ₹4.5 ఎవరికి ఇవ్వాలి? ఆర్బీఐ వద్ద దాచిపెట్టాలి. ఒక 40% ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యత రంగానికి ఇవ్వాలి. మిగిలిన వాటినే వేరే వాళ్ళకు రుణం రూపంలో ఇవ్వాలి. ఆ రుణం మీద వచ్చే వడ్డీయే ఈ బ్యాంకులకు లాభము. ఈ లాభంతోనే బ్యాంకు బ్రాంచెస్ కానివ్వండి, ఎంప్లాయీస్ శాలరీస్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ వడ్డీతోనే జరుగుతాయి. ఓకే, ఇక్కడ మనకి ఏంటి? సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో నగదు నిల్వల నిష్పత్తి, చట్టబద్ధ నిష్పత్తి. ఇందులో నగదు నిల్వల నిష్పత్తి క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఆర్బీఐ వద్ద ఉంచాల్సినటువంటి అవసరం. అదే మనకు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే తన వద్దే ఉంచుకునేటువంటి అవకాశం. ఇది నగదు నిర్వహణకు సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత అంతిమ రుణదాత, ఫైనల్గా బ్యాంకులకు, అది ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, ఇంక్లూడింగ్ ఎస్బీఐ, అన్ని బ్యాంకులకు ఫైనల్గా అప్పిచ్చేది ఎవరు? ఎవరికైనా అత్యవసర సందర్భంలో అంటే అంతిమ రుణదాత అంటే ఎవరు? వాణిజ్య బ్యాంకులకు అంతిమ రుణదాత ఆర్బీఐ, ప్రభుత్వానికి కూడా అంతిమ రుణదాత ఆర్బీఐ అని చెప్పుకోవచ్చు. ఇక మనం చూసుకుంటే ఇంకొక 2 పాయింట్లు. ఇందులో రెపో రేట్, బ్యాంకులకు మనం ఏం చెప్పాము? అంతిమ రుణదాత అని చెప్పుకున్నాం కదా. రివర్స్ రెపో రేట్, చూడండి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు వాటి యొక్క స్వల్పకాలిక అవసరాల కోసం, గుర్తుపెట్టుకోండి, స్వల్పకాలం అంటే షార్ట్ టర్మ్, తక్కువ రోజుల్లో, 14 days అలా. వాణిజ్య బ్యాంకులు స్వల్పకాలిక అవసరాల కోసము
ఆర్బీఐ వద్ద నుంచి తీసుకునేటువంటి రుణమే ఆ రుణం మీద వడ్డీ కట్టాలి ఆర్బీఐకి. ఎవరు? వాణిజ్య బ్యాంకులు. చూడండి, ఈ రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ నుంచి బ్యాంకులకి ఏమెళ్తుంది? రుణం. ఆర్బీఐ నుంచి అవసరమైనప్పుడు రుణం తీసుకుంటాయి కదా బ్యాంకులు. ఆ రుణం మీద బ్యాంకులు ఏం చేయాలి? వడ్డీ కట్టాలి. అదే మనకు రెపో రేట్. రెపో రేట్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు వాటి యొక్క స్వల్పకాలిక అవసరాల కోసము ఆర్బీఐ నుంచి రుణం తీసుకోవడం జరుగుతుంది. ఆ రుణం మీద కట్టే వడ్డీ రేటు ఎంత ఉండాలి? అది మనకు రెపో రేట్. అది నిర్ణయించేది ఎవరు? ఆర్బీఐ. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఒకవేళ ద్రవ్య సప్లై ఎక్కువగా పెరిగిపోయినా మార్కెట్లో ధరల స్థిరీకరణ చేపట్టడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుంది? ఎక్కడైతే ఎక్కువ నిల్వలు ఉంటాయో ఆ బ్యాంకుల నుంచి రుణం రూపంలో డబ్బులు తీసుకుంటుంది. అంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి? బ్యాంకుల నుంచి ఆర్బీఐకి వస్తున్నాయి. ఆర్బీఐ ఏం చేస్తుంది? మరి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు వడ్డీ కట్టినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆర్బీఐ తీసుకున్నప్పుడు కూడా వడ్డీ కట్టాలి కదా. అదే రివర్స్ రెపో రేట్. అంటే బ్యాంకుల నుంచి రుణం ఆర్బీఐకి వెళ్తుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది? వడ్డీ రూపంలో కమర్షియల్ బ్యాంక్స్కి అమౌంట్ ఇస్తుంది. అది రివర్స్ రెపో రేట్. రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్ స్వల్పకాలిక అవసరాల కోసం ఆర్బీఐ నుంచి బ్యాంకులు రుణం తీసుకుంటాయి. ఈ రుణం మీద బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు, అంటే వడ్డీ ఎవరు కడుతున్నారు? బ్యాంకులు కడుతున్నాయి. రుణం ఎవరు ఇచ్చారు? ఆర్బీఐ ఇచ్చింది. అది రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే దానికి రివర్స్. అంటే ఆర్బీఐకి అంత అవసరమా? ఆర్బీఐ అప్పుల్లో ఉందా? ఆర్బీఐకి అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నారా అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఏంటి ఇక్కడ కాన్సెప్ట్? రివర్స్ రెపో రేట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకవేళ ద్రవ్య సప్లై ఎక్కువగా పెరిగిపోయి ద్రవ్యోల్బణ పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కోసం ఎక్కడైతే మిగులు నిల్వలు ఉన్నాయో అక్కడి నుంచి రుణం రూపంలో స్వీకరిస్తుంది. ఎవరు అంటే ఆర్బీఐ. అది మనకు రివర్స్ రెపో రేట్. ఓకే, రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్. తర్వాత క్లియరింగ్ హౌస్. ఏంటి క్లియరింగ్ హౌస్ అంటే? ఆర్బీఐ వద్ద అన్ని వాణిజ్య బ్యాంకులకు ఖాతాలు ఉంటాయి. అంటే ఈ ఖాతాలు, వాటి అకౌంట్స్లో ఏవైనా వివాదాలు ఉంటే, అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని బ్యాంకులు పక్క బ్యాంకు నుంచి అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు వడ్డీ రేట్ల విషయంలో కానివ్వండి, బ్రాంచెస్ విషయంలో కానివ్వండి, సహజంగా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఒక బ్యాంకులోనే రావచ్చు, వేరే బ్యాంకుతోనే రావచ్చు. అప్పుడు ఈ వివాదాలను పరిష్కరించేది కూడా ఆర్బీఐ. అంటే వివాదాలను పరిష్కరించే విధంగా క్లియరింగ్ హౌస్గా వ్యవహరించేది కూడా ఆర్బీఐ. తర్వాత పరపతి నియంత్రణ. పరపతి ఏ విధంగా నియంత్రిస్తుంది? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం మరియు ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి ఏర్పడతాయి సహజంగా. మనం ఏం చెప్పుకున్నాము? మనము ద్రవ్యోల్బణం గురించి, ప్రతి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ గురించి మనం చెప్పుకున్నాం. ధరలు నిరంతరం పెరుగుతూ ద్రవ్యం విలువ పడిపోవడమే ద్రవ్యోల్బణం. అంటే ధరలు ఎలా పెరగాలి? నిరంతరం పెరగాలి. అదే మనకు ద్రవ్యోల్బణం. ధరలు నిరంతరం తగ్గిపోవడమే ప్రతి ద్రవ్యోల్బణం. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ ఏం చేస్తుంది? పరపతిని నియంత్రిస్తుంది. అంటే ముఖ్యంగా ద్రవ్య విధానంలో అలాంటప్పుడు బ్యాంక్ రేట్ పెంచడము, రెపో రేట్ పెంచడము, రివర్స్ రెపో రేట్ పెంచడము, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించడం. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? అల్టిమేట్గా ద్రవ్యోల్బణ పరిస్థితి అంటే ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటుంది, అందరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ద్రవ్య సప్లై మార్కెట్లో తగ్గించాలన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? రెపో రేట్ పెంచుతుంది. రెపో రేట్ పెంచుతుంది. బ్యాంక్ రేట్ పెంచుతుంది. ఎందుకని? చూడండి, ఎందుకని పెంచుతుంది? రెపో రేట్ అంటే ఏం చెప్పాను? ఆర్బీఐ నుంచి రుణం తీసుకునేది బ్యాంకులు, దాని మీద విధించే వడ్డీ రేటు రెపో రేటు. ఇప్పుడు వడ్డీ రేటు 6% కాస్త 16%, 20% పెంచింది అనుకోండి.
500 కోట్లు అవసరమైన వాడు 500 కోట్లు తీసుకుంటాడా? తీసుకోడు. ఒక 300 కోట్లో, 200 కోట్లో తీసుకుంటారు. అంటే వడ్డీ రేట్ మనమే అనుకుందామండి. మనకి ఎవరైనా గాని ఒక రూ. 5,00,000 రూపాయి వడ్డీకి, రూ. 2 వడ్డీకి, రూ. 3 వడ్డీకి, రూ. 4 వడ్డీకి అనే కేటగిరీ రూపంలో సహజంగా రూపాయి వడ్డీ అనుకోండి ఏం చేస్తాం? 5,00,000 ఉంటే 5,00,000 తీసుకుంటాం. అదే రూ. 2 వడ్డీ అనుకోండి, లేదు కొంచెం మనం ఖర్చులు తగ్గించుకుందాము. 5,00,000 బదులు 4,00,000 తీసుకుందాము. అదే రూ. 3 వడ్డీ అనుకోండి, రూ. 3 వడ్డీ అంటే మనకి ఎక్కువైపోతుంది. కాబట్టి 3,00,000 తీసుకుందాము. అదే రూ. 4 వడ్డీ అనుకోండి, ఇంక తప్పక ప్రాణం మీదికి, పీకల మీదికి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 1,00,000, 2,00,000 తీసుకుంటారు. అంటే వడ్డీ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగా ఎక్కువ మొత్తం రుణం తీసుకుంటారా? తీసుకోరు. సేమ్ రివర్స్ రెపో రేట్ కూడా. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనము డబ్బులిస్తే ఎక్కువ వడ్డీ వాళ్ళు మనకి ఇస్తారనుకోండి. ఇస్తామా ఇయ్యమా? రూ. 2 వడ్డీకి, రూ. 3 వడ్డీకి, రూ. 4 వడ్డీకి అనుకోండి. అలాంటప్పుడు సహజంగా రూ. 4 వడ్డీకి వాళ్ళ అవసరాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా వాళ్ళ అవసరం మనకు ఒక అవకాశం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అందుకని కూడా ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో రివర్స్ రెపో రేట్‌ను పెంచుతుంది. బ్యాంకు రేట్ అంటే కూడా అదే. కాపోతే రెపో రేట్ వచ్చేసి స్వల్పకాలం, దీర్ఘకాలం రూపంలో కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి రుణం తీసుకుంటాయి. దాని మీద విధించేదే బ్యాంక్ రేట్. సో, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇవన్నీ పెంచుతుంది. అదే ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వీటన్నిటిని తగ్గిస్తుంది. ఇలా ఆర్‌బీఐ ఏం చేస్తుంది? పరపతిని నియంత్రిస్తుంది. ఇక్కడ పరపతిని నియంత్రించే కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అంశాలు చేపడుతుంది? ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటు పెంచుతుంది. రివర్స్ రెపో రేటు పెంచుతుంది. రెపో రేటు పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేట్, రివర్స్ రెపో రేట్ తగ్గిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఉంటుంది. బాండ్స్ రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ బాండ్స్ ద్రవ్యోల్బణ కాలంలో కొంటుందా? అమ్ముతుందా? అంటే అమ్ముతుంది. ఎందుకని? బాండ్స్ అనేవి అమ్ముతుంది. అమ్మినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? కొంటారు. కొన్నప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులుంటాయా? డబ్బులుండవు. ద్రవ్య సప్లై పెరిగినప్పుడే కదా ద్రవ్యోల్బణం వచ్చేది. కాబట్టి అల్టిమేట్‌గా ద్రవ్య సప్లైని తగ్గించాలి. ఈ తగ్గించే ప్రయత్నంలో భాగంగా అప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలను, బాండ్లను ఆర్‌బీఐ ఏం చేస్తుందంటే మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంది, అమ్ముతుంది. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొంటుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో డబ్బులు తక్కువగా ఉంటాయి కాబట్టి, ద్రవ్య సప్లై పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి, అప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. మనకి ఇది ఆర్‌బీఐ పరపతి నియంత్రణ. ఆ తర్వాత విదేశీ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షిస్తుంది. మనం ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా స్థిరంగా ఉండాలి అంటే విదేశీ మారక నిల్వలు అవసరం. మనకు జస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 1991 తీసుకోండి. 1991 మన ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థిక సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ తక్షణ కారణం ఏంటి? కేవలం 15 రోజులకు సరిపడే విదేశీ మారక నిల్వలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? విదేశీ మారక నిల్వలు అవసరమా? అవసరమే. ఎందుకని? మనము అన్ని వస్తువులు మన దేశంలోనే ఉండవు. అన్నీ మనం ఉత్పత్తి చేయలేము. అవి ఆహారం గానివ్వండి, దుస్తులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి. ఇతర దేశాలతో ఎగుమతులు, దిగుమతులు ఇవన్నీ మనకు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఇలా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అంశాలు మనము చేసినప్పుడు మన యొక్క విదేశీ మారక నిల్వలు అనేవి స్థిరంగా ఉండాలి. ఈ విదేశీ మారక నిల్వలు స్థిరంగా ఉన్నప్పుడే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా రూపాయి యొక్క బాహ్య విలువ స్థిరంగా ఉంచాలి. ఇక్కడ మనం చూసుకుంటే రూపాయి విలువ. రూపాయి యొక్క బాహ్య విలువ స్థిరంగా ఉంచడం ఆర్‌బీఐ యొక్క ప్రధాన లక్ష్యం. అంటే ఏంటి? మనకి ఈరోజు ఫస్ట్‌లో మనము స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక రూపాయి 3.5 ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు రూ. 3.5 అలా ఉండేది. అలాంటిది ఈరోజు మనము రూ. 80కి పడిపోయినాం. అంటే రూపాయి విలువ పడిపోతుందా లేదా? పడిపోయినట్లే. రూపాయి విలువ పడిపోకుండా ఉండాలి అన్నా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క రూపాయికి డిమాండ్ ఉండాలి అన్నా, విదేశీ మారక నిల్వల అవసరం మనకెంతో ఉంది. ఈ విదేశీ మారక నిల్వలు నియంత్రించేది, పర్యవేక్షించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఆర్బీఐ. ఆ తర్వాత పర్యవేక్షణ. మనం చూసుకుంటే అన్ని బ్యాంకింగ్ సంస్థలు మన భారతదేశంలో అన్ని బ్యాంకింగ్ వ్యవస్థల మీద నియంత్రణ మరియు పర్యవేక్షణ. నియంత్రణ మరియు పర్యవేక్షణ అధికారం ఎవరికి? అన్నిటి మీద మనకు ఆర్బీఐకి ఉంది. అదేవిధంగా అన్ని బ్యాంకింగ్ సంస్థలకు సంబంధించిన లైసెన్సులు, తనిఖీలు, సూచనలు, సలహాలు, ఆదేశాలు, గణాంకాలు మరియు అనేక రకమైన శిక్షణా కార్యక్రమాలు ఇవన్నీ అందించేది కూడా మన ఆర్బీఐ. నెక్స్ట్ అభివృద్ధిపరమైన విధులు. ఈ అభివృద్ధిపరమైన విధుల్లో అభివృద్ధిపరంగా ఆర్బీఐ ఏం చేస్తుంది? వ్యవసాయం మరియు పరిశ్రమలు మరియు మౌలిక వసతులు. చూడండి, వ్యవసాయం, పరిశ్రమలు మరియు మౌలిక వసతులు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆల్రెడీ 1982లో శిఖరాగ్ర సంస్థ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, క్రాఫికాడ్ శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు దీన్ని ఏర్పాటు చేయడం. పరిశ్రమలకు సంబంధించి కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కానివ్వండి, యూనిట్ ట్రస్ట్ అని కానివ్వండి, మౌలిక వసతులు, అవస్థాపన వస్తువుల్లో భాగంగా పరపతి సాధనాల్లో భాగంగా ఇడ్బి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇలా అనేక రకాల అంశాల మీద ఆర్బీఐ ఒకవైపు ప్రత్యక్షంగా కానీ మరొక వైపు పరోక్షంగా కానీ తన యొక్క మార్పును చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అభివృద్ధి పరంగా కూడా ఆర్బీఐ తగినటువంటి జాగ్రత్తలు, తగినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలను తన యొక్క సిఫారసుల మేరకు నివేదికల రూపంలో కూడా ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఇది మనకు ఆర్బీఐ యొక్క విధులు. మనకు ఆర్బీఐ విధుల్లో ముఖ్యంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్ అనే అంశాలు మనకు కీలకమైనవి. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ నిల్వలు. మనం చూసుకుంటే ఏంటి రిజర్వ్స్? రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వలు ఏ విధంగా ఉంటాయి? ఇందులో కరెన్సీ, బంగారం, పునర్మూల్యాంకనం ఖాతా అంటే కరెన్సీ, గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్. ఇదేంటంటే మనకి కొన్ని సందర్భాలు మీకు అర్థం కావాలి అంటే, మన దగ్గర ఒక పొలం ఉందండి. మనం కొన్నప్పుడు ఒక 2 లక్షలు ఉంది. సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత 2 లక్షల నుంచి మార్కెట్లో దాని వాల్యూ ఒక 5 లక్షలకు పెరిగింది. వాస్తవంగా పెరిగింది. కానీ పెరిగినంత మాత్రాన మనం అమ్మక ముందే ఆ 2 లక్షలకి 5 లక్షలకి మధ్య ఉన్న డిఫరెన్స్ 3 లక్షలు మన అకౌంట్లో పడిపోతాయా? పడిపోవు. కానీ పెరిగిందా? పెరిగింది. మనం అమ్ముకుంటే వెంటనే పడిపోతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన యొక్క ఆర్బీఐకి సంబంధించిన కరెన్సీ, బంగారం పునర్మూల్యాంకనం ఖాతాలో విదేశీ కరెన్సీ, బంగారం అనేవి బాహ్య పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన, తగ్గిన అంశాలు అనేవి ఉంటాయి. ఈ అంశాలన్నీ ఒక ఖాతాలో రాసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఒక భావన మాత్రమే, వీటిని బదిలీ చేయడం కుదరదు. ఇది ఒక భావన మాత్రమే. ఇది ఒక ఫీలింగ్. అంటే ఓకే, మన కరెన్సీ పెరిగింది, బంగారం విలువ పెరిగింది, వీటిని బదిలీ చేయడం కుదరదు. ఓకేనా? విదేశీ మారక నిల్వలకు సంబంధించి, బంగారానికి సంబంధించి పునర్మూల్యాంకనం ఖాతా మరియు అత్యయిక నిల్వలు. ఇక్కడ చూడండి, అత్యయిక నిల్వలు అంటే ఏంటి? ఎప్పుడైనా ఆస్తుల విలువ తగ్గినా, మారకపు విధానం, ద్రవ్య విధానము, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా, నష్టభయం కలిగే అవకాశం ఉన్నప్పుడు, అంటే రిస్క్ అనేది ఉన్నప్పుడు, మనం కూడా సపోజ్ మనకు ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు ఒక 1000, 2000 సేఫ్ సైడ్ పెట్టుకుంటారు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని. అలా ఆర్బీఐ కూడా ఏం చేస్తుంది? తనకు వచ్చినటువంటి ఆదాయము, వ్యయం పోను మిగిలిన డబ్బుల్లో కొంచెం డబ్బును దాచిపెడుతుంది. ఈ అత్యయిక నిల్వలు ఎందుకోసం దాచిపెడుతుంది? ఒకవేళ ఆస్తులు తగ్గిపోయింది అనుకోండి, మనం చెప్పలేము. సడన్గా
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మన విలువ తగ్గిపోయింది. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా విలువ పడిపోతుంది. విలువ పడిపోయినప్పుడు మార్కపు రేటు విధానం, ద్రవ్య విధానం అనుకూల పరిస్థితులు లేనప్పుడు వాటిల్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అత్యయిక నిల్వల రూపంలో అమౌంట్ దాచిపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆస్తుల అభివృద్ధిని, ఆస్తుల అభివృద్ధి అంటే ఏంటి? సహసంస్థలు మిగిలిన అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది. సహసంస్థలు అనుబంధ సంస్థల్లో ఆర్బీఐ పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే అమౌంట్ ఎక్కడైతే లాభాలు ఎక్కువగా ఉన్నాయో లేదా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందో అక్కడ పెట్టుబడులు సహజంగా మనం పెడతాం. అలాగే ఆర్బీఐ కూడా పెడుతుంది. ఆ తర్వాత పెట్టుబడుల పునర్మూల్యాంకనం ఖాతా, విదేశీ కరెన్సీ ఆస్తులు, రూపాయి కరెన్సీ ఆస్తుల పెరుగుదల మరియు తరుగుదల, పెట్టుబడుల పునర్మూల్యాంకనం ఖాతా. ఇవి మనకు ఆర్బీఐకి సంబంధించినటువంటి రిజర్వ్స్. ఇవి మనకి సంబంధించిన అంశాలు. ఆ తర్వాత ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆదాయం మరియు వ్యయం. అసలు ఆర్బీఐకి ఆదాయం ఎలా వస్తుంది? ఆర్బీఐ అసలు ఎలా వ్యయం చేస్తుంది? ఓకే, ఆర్బీఐకి ఆదాయం ఎలా వస్తుంది అంటే మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అనేది చూసుకుంది ఆర్బీఐ. ఈ బాండ్ల మీద ఆర్బీఐకి ఏం చేస్తుంది అంటే వడ్డీ వస్తుంది. సపోజ్ మనకి బాండ్లు జారీ చేస్తారు. బాండ్లు జారీ చేసినప్పుడు వాటికి సంబంధించి ఏం చేస్తారు? కొనుగోలు అమ్మకాలు అనేవి జరుగుతాయి గవర్నమెంట్ తరపున ఆన్ బిహాఫ్ గవర్నమెంట్. ఆర్బీఐకి ఏం చేస్తుంది? ఒక మధ్యవర్తిగా ఉంటుంది కాబట్టి ఆర్బీఐకి వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. మరియు ప్రభుత్వ మార్కెట్ రుణాల కార్యక్రమానికి సంబంధించి ఆర్బీఐ ఏం చేస్తుంది? మనకు డిపాజిట్లు స్వీకరిస్తుంది అని చెప్పాము, ప్రభుత్వం తరపున వ్యవహరిస్తుంది అని చెప్పాము, ప్రభుత్వానికి రుణాలు ఇస్తుంది. ఇలా అనేక రకాల కార్యకలాపాలను ఆర్బీఐ చేస్తుంది చెప్పుకున్నాం. వాటికి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఛార్జ్ వసూలు చేస్తుంది. అంటే రుసుము వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ మార్కెట్ రుణాల కార్యక్రమానికి సంబంధించి రుసుము. అదేవిధంగా విదేశీ కరెన్సీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ విదేశీ కరెన్సీ ఆస్తులలో పెట్టుబడుల రూపంలో కూడా ఆర్బీఐకి ఏమవుతుంది అంటే ఈ పెట్టుబడుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది మనకు ఆర్బీఐకి వచ్చేటువంటి ఆదాయం. అంటే ఆర్బీఐకి అసలు డబ్బులు ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా అంటే బహిరంగ మార్కెట్ నిల్వల్లో భాగంగా ఆర్బీఐ వడ్డీ అనేది వసూలు చేస్తుంది. ప్రభుత్వం తరపున కార్యకలాపాలు నిర్వహిస్తుంది కాబట్టి రుసుము వసూలు చేస్తుంది. పెట్టుబడి మీద ఆదాయం కూడా తీసుకుంటుంది. ఓకే, ఇది మనకు ఆదాయం. మరి వ్యయం ఏంటి? కరెన్సీ ముద్రణ, ఉద్యోగుల జీతభత్యాలు మరియు బ్యాంకులకి డీలర్లకి ప్రభుత్వం తరపున వ్యవహరిస్తుంది కాబట్టి ఇచ్చే కమిషన్. ఇప్పుడు ఎలా డబ్బులు ఖర్చు అవుతాయి? కరెన్సీని ముద్రించాలంటే డబ్బులు కావాలి. మరియు ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి. ప్రభుత్వం తరపున వ్యవహరించే డీలర్లకి కమిషన్ ఇచ్చేది ఎవరు అంటే కమిషన్ ఆర్బీఐ. అంటే ఆర్బీఐ ప్రభుత్వం నుంచి రుసుము వసూలు చేస్తుంది. అందులో నుంచి డీలర్లకు వ్యయం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆదాయం మరియు వ్యయం. తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క మిగులు. ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఆదాయం వ్యయం, ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే లోటు, వ్యయం కన్నా ఆదాయం ఎక్కువ ఉంటే లాభం. అంతే కదండి. ఇప్పుడు మనకు 100 రూపాయలు, ఇప్పుడు 20,000 రూపాయలు శాలరీ వచ్చింది అనుకోండి, ఒక 15,000 రూపాయలు కనుక ఖర్చు పెడితే 5,000 రూపాయలు మిగులుతుంది. అదే మనకు వచ్చే శాలరీ 20,000, మనం పెట్టే ఖర్చు 40,000 అయితే ఏమవుతుంది? 20,000 రూపాయలు లోట్లో ఉంటాం. అలా ఆర్బీఐకి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఆర్బీఐ వ్యయం చేస్తుంది మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆర్బీఐ యొక్క మిగులు ఏంటి? మిగులు అంటే ఆర్బీఐ యొక్క ఆదాయం ఎక్కువగా ఉండడం, వ్యయం అనేది తక్కువగా ఉండడం. ఇందులో మరి ఈ మిగులునే మనం ఏమంటాం? ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటే ఈ మిగులునే ఆర్బీఐకి వచ్చినటువంటి లాభము. ఈ లాభంలో కొంత అమౌంట్ ఏమో అత్యయిక నిల్వలు. అత్యయిక నిల్వలు అంటే మనం చెప్పుకున్నాం కదా, అవసరమైనప్పుడు ఉపయోగపడతాయని చెప్పి తీసి దాచిపెట్టుకుంటుంది ఆర్బీఐ. మిగిలినది ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. మిగిలినది ఎవరికి ఇస్తుంది?
గవర్నమెంట్కి ఇస్తుంది ఆర్బీఐ. ఓకేనా? అయితే ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే ఆర్బీఐ యాక్ట్ 1934 సెక్షన్ 47 చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 47 ఏ సెక్షన్ ప్రకారము మిగులు నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బదిలీ చేస్తుంది అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 సెక్షన్ 47 ప్రకారం ఆర్బీఐ తన యొక్క మిగులు నిల్వల్లో కొంత శాతాన్ని ఎవరికి ఇస్తుందంట? ఆర్బీఐ ప్రభుత్వానికి ఇస్తుంది. అదే మనకు 2012, 13 ఆ టైంలో చూడండి ఒకసారి. 2012, 13 అంటే యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఎక్కువగా అత్యధిక నిల్వల కింద దాపెట్టేది ఎవరు? ఆర్బీఐ. గవర్నమెంట్కి ఎక్కువ ఇచ్చేది కాదు. ఆ తర్వాత 2010, 11, 12, 13 ఈ టైంలో దాదాపు 32 to 45% అంటే 100 రూపాయలు గనక వస్తే అందులో 32 రూపాయల నుంచి 45 రూపాయలు ఆర్బీఐ ఏం చేసేది? వచ్చి ఓన్లీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఆర్బీఐ ఎక్కడ వ్యయం చేస్తుంది? ఆర్బీఐ యొక్క రాబడి ఏంటి? రాబడి వ్యయం. వ్యయం కన్నా రాబడి ఎక్కువగా ఉంటే మిగులు. ఆ మిగులే ఆర్బీఐకి లాభం. ఈ లాభం డబ్బులు ఏం చేస్తుంది? ఈ లాభం డబ్బులు కొంత ఏమో అత్యధిక నిల్వలో దాచిపెట్టుకుంటుంది. మిగిలింది కేంద్రానికి బదిలీ చేస్తుంది. ఆ బదిలీ చేసేది ఎన్నో సెక్షన్? సెక్షన్ నెంబర్ 47 అకార్డింగ్ టు 1934 ఆర్బీఐ యాక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే యూపీఐ గవర్నమెంట్ హయాంలో 32% నుంచి 45% వరకు అత్యధిక నిల్వలు బదిలీ చేసేవాళ్ళు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి 2016, 17 ఆ టైంలో గవర్నమెంట్ మారిన తర్వాత 6 to 7% మాత్రమే బదిలీ చేయడం జరుగుతుంది. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్బీఐ అసలు గవర్నమెంట్కి ఎంత మిగులు నిల్వలు ఇవ్వాలి? మిగులు నిల్వలు ఇవ్వాలి అని చెప్పారు కానీ ఎంత ఇవ్వాలి, ఎంత మొత్తంలో ఇవ్వాలి అని ఖచ్చితమైన సమాచారం లేదు. అంటే క్లారిటీగా ఇంత ఇవ్వాలని చెప్పలేదు. సో దాని మీద ఆర్బీఐ పూర్వ గవర్నర్ బిమల్ జలాన్, ఏ కమిటీ? బిమల్ జలాన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రకారమే 2018, 19లో 1.76 లక్షల కోట్ల రూపాయలు, ఆ తర్వాత 2019, 20లో 2021లో 99,122 కోట్ల రూపాయలను బదిలీ చేయడం జరిగింది. మీకు గుర్తుందో లేదో మనకు ఉర్జిత్ పటేల్ గారు, ఈయన కన్నా శక్తికాంత్ దాస్ గారి కన్నా ముందు ఉన్నటువంటి ఉర్జిత్ పటేల్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా మనకి అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. ఇది ఇష్యూస్ బాగా అయినాయి. ఏంటంటే మిగులు నిల్వలు ఇవ్వండి అని. ఉర్జిత్ పటేల్ గారు వారి ప్యానల్ ఏమో ఇవ్వము అని చెప్పేసి ఇలా ఇష్యూస్ అయ్యాయి. అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీయే 2018లో బిమల్ జలాన్ కమిటీ. ఈ బిమల్ జలాన్ కమిటీ ఏం చేసింది? ఎంత ఉండాలి, ఏ విధంగా మిగులు నిల్వలు పంచుకోవాలి అని చెప్పి సిఫార్సు చేసింది. చూడండి, బిమల్ జలాన్ కమిటీ ఏంటంటే ఆర్బీఐకి వచ్చే అత్యధిక నిల్వలు ఒకవైపు, ఆర్బీఐ యొక్క అత్యధిక నిల్వలు మరోవైపు, గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ పాలసీ అంటే కోశ విధాన లక్ష్యాలు. అంటే ఇప్పుడు ఏవైనా సందర్భాల్లో డబ్బులు అవసరమైన అనుకోండి, అప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ ఇది ఫిజికల్ పాలసీ లక్ష్యాలు. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పింది. వివిధ రకాల నష్టభయాల పరిహారానికి ఆర్బీఐకి అవసరమైన మూలధనమే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా మనం ఇందాకే చెప్పుకున్నాం, ఆస్తులలో తగ్గిపోయినా, ఏవైనా బ్యాంకులు దివాలా తీసినా, రుణాలు రాకపోయినా, గవర్నమెంట్ ఇవ్వకపోయినా నష్ట భయం కూడా ఆర్బీఐకి ఉంటుంది. అప్పుడు అలాంటి దాన్ని తట్టుకోవడానికి అత్యవసర నిల్వల రూపంలో ఆర్థిక మూలధనం ఉంటుంది. ఆర్థిక మూలధన ఫ్రేమ్వర్క్ అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే 2018, 19లో 6.8% వరకు ఉంది. అది 5.5 to 6.5% వరకు ఉంటే చాలు. జాగ్రత్తగా వినండి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? యూపీఐ హయాంలో 32 to 45% అత్యధిక నిల్వలో ఉండేది. బిమల్ జలాన్ కమిటీ ఏం చెప్పింది? మీరు ఉంచుకోండి, కాకపోతే మీ దగ్గర ఎక్కువ మొత్తం అవసరం లేదు, మీకు ఒక 100 రూపాయలు వస్తే ఒక 5 రూపాయలు 6 రూపాయలు పెట్టుకోండి, మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేసామని చెప్పేసింది. 5.5 to 6.5. ఆ తర్వాత ఆర్బీఐ కేంద్ర మంత్రి మండలి
5.5%కి దీన్ని లీస్టే తీసుకుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆర్బీఐకి వచ్చిన లాభంలో కూడా ఎక్కువ ప్రభుత్వమే తీసుకుంటుంది అని దాని యొక్క అర్థము. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే సీనియరేజ్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఏంటి సీనియరేజ్ అంటే, ఇప్పుడు మనకు నాణేలు ముద్రిస్తుంది గవర్నమెంట్ ఆర్బీఐ. ఈ నాణేల ముద్రణ యొక్క బాహ్య విలువ సపోజ్ 20 రూపాయలు ఉందనుకోండి, బాహ్య విలువ 20 రూపాయల నాణ్యం లేదా 10 రూపాయల నాణ్యం. వాస్తవం దానికి అయ్యే ఖర్చు ఎంత? 2 రూపాయలు 3 రూపాయలు. నాణ్యం యొక్క ముఖ విలువ 10 రూపాయలు, ఫేస్ వాల్యూ. అంతర్గత విలువ అంటే దాని ఆ లోహాన్ని ఉపయోగించి తయారు చేయడానికి అయ్యే ఖర్చు 2 రూపాయలే. నాణ్యం యొక్క ముఖ విలువ 20 రూపాయలు, దాన్ని ఖర్చు పెట్టడానికి అయ్యేది 3 రూపాయలే. అలాంటప్పుడు చూడండి, నాణ్యాలు ముద్రించడానికి అయ్యే వ్యయము, నాణ్యం ముఖ విలువ మధ్య తేడానే సీనియరేజ్. ఈ మధ్య ఉన్న డిఫరెన్స్ 8 రూపీస్, ఈ మధ్య ఉన్న 17 రూపీస్. దాన్నే సీనియరేజ్ అంటారు. ఇది ఆర్బీఐ యొక్క లాభం. ఆర్బీఐ ఎక్కువగా ఆర్జించే లాభము ఈ సీనియరేజ్. అది ఇంపార్టెంట్. మనకు 2 రూపాయల బిల్లు ఉంది కదండి, 2 రూపీస్ కాయిన్ ఉంది కదా. ఈ సపోజ్ ఇదిగోండి, ఈ 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ ఉంది ఇక్కడ. ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ అనేవి మనకు ముద్రించడానికి వాళ్ళకి మహా అంటే 30 పైసలు 40 పైసలు 50 పైసలు అవుతుంది. బల్క్ అమౌంట్లో ముద్రిస్తారు కాబట్టి. ఇప్పుడు మనం ఇది రూపాయి ఇచ్చే తీసుకుంటాం, ఇది 2 రూపాయలు ఇచ్చే తీసుకుంటాం. అయితే ఆ మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంది కదా, మనం ఫేస్ వాల్యూ, ఈ అంతర్గత బహిర్గత విలువలు, ఈ అంతర్గత బహిర్గత విలువలకు సంబంధించిన ఆర్జించేదే లాభము. ఆర్బీఐకి ఎక్కువ మొత్తంలో ఉండేది కూడా ఈ లాభమే. ఇది మనకు ఆర్బీఐకి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ క్లాస్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం లక్ష్యాలు, లక్షీకరణ, ద్రవ్య విధాన సంఘం, పరపతి కొరత, సాధనాలు, ఇందులో పరిమాణాత్మక గుణాత్మక అంశాలు, హెలికాప్టర్ ద్రవ్యం, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏవైతే గ్యాప్ వచ్చాయో కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు కొంచెం గ్యాప్ వచ్చాయి. ఇక నుంచి గ్యాప్ రాకుండా రెగ్యులర్గా మన వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.